21వ శతాబ్దంలో ఉన్న మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, సమానత్వం కోసం పోరాడుతున్నారని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఇదే ప్రపంచంలో కొందరు మత పెద్దల ముసుగుల్లో ఎంతటి దారుణమైన, నీచమైన ఆలోచనను ప్రచారం చేస్తున్నారో తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఇస్లామిక్ మత గురువు మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడో వినండి. حیوان هستن ولكن و خدا خلقشون کرده برای ఆడవాళ్ళు జంతువులు, మగవాళ్ళు వాడుకోవడానికే అల్లా వాళ్ళని సృష్టించాడు. ఆయన అక్కడితో ఆగలేదు. ఇంకా మాట్లాడుతూ ఆడవాళ్ళకి, ఆవులకి, గొర్రెలకి, గుర్రాలకి, గాడిదలకి ఎలాంటి తేడా లేదు, వాళ్ళు కూడా జంతువులే అని అన్నాడు. عین همون گاو و گوسفند و عین همون اسب و شتر و الاغ هستن. అన్నిటికంటే దారుణమైన మాట ఏంటో తెలుసా? మగవాళ్ళు వాళ్ళని చూసి భయపడకుండా ఉండాలనే ఒకే ఒక్క కారణంతో దేవుడు ఆడవాళ్ళకి మనిషి రూపాన్ని ఇచ్చాడు. లేకపోతే వాళ్ళు కూడా జంతువులే. فقط واسه که مردا وحشت نکنن این زنها را به شکل خود انسان خلق کرده. ఒక్కసారి మీరే ఆలోచించండి. తల్లి, చెల్లి, భార్య, కూతురు, ఇలా ప్రతి మహిళను ఇంత నీచంగా ఒక జంతువుతో పోలిస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఇది ఏ మతం నేర్పుతుంది? ఇది మానవత్వమేనా? ఇలాంటి విషపూరితమైన ఆలోచనలు సమాజాన్ని నాశనం చేస్తాయి. ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన విషయం కాదు, ఇది మానవత్వానికే అవమానం. స్త్రీని గౌరవించలేని చోట ఏది బాగుపడదు. ఈ నీచమైన ఆలోచన విధానంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ నిజాన్ని ప్రపంచానికి తెలియజేయండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.